సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ అంటే చాలా కాస్ట్లీ అఫేర్ గా అనుకుంటారు కదండి. అంటే మనకి ఒక 20+ ఒక 30+, అంటే ఓన్లీ సూపర్ రిచ్ మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతారా ఈ లిఫ్ట్స్? అలా ఏంటి, లిఫ్ట్ అనేది మనకి చాలా తక్కువ స్పేస్ లో ఉన్న తక్కువ కాస్ట్ లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, రైట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఇప్పుడు కొత్తగా లిఫ్ట్ పెట్టుకోవడానికి ఒక సెపరేట్ గా ఒక ప్రొవిజన్ అనేది లేదు. ఇప్పుడు చూస్తే మీరు డూప్లెక్సెస్ లో, విల్లాస్ లో పాత హోమ్ ఓల్డ్ హోమ్స్ లో కూడా మనకి ఒక ప్లేస్ అనేది లేదు. మనం ఏం చేస్తామంటే స్లాబ్ కట్ చేయించి 4 feet డయామీటర్ లోనో 4x4 లోనో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ లో 2 passenger కి 3 passenger కట్ చేయించి మనం కస్టమైజ్ వాళ్ళకున్న బడ్జెట్ లో మనం లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో 1 floor కి 2 floors కి 3 floors కి హోమ్ లిఫ్ట్స్ మనకు అప్ టు 3 floors 4 floors దాకా మనకి. సో మాక్సిమం ఎంత స్పేస్ ఉంటే అంత బడ్జెట్ ఫ్రెండ్లీలో లిఫ్ట్ వస్తుంది. 3x3 తక్కువ స్పేస్ లో లిఫ్ట్ చేయాలి పెట్టుకోవాలి అని అంటే చాలా ఖరీదు అని విన్నాం, అవునా? తక్కువ అలా ఏం లేదు. ఏంటంటే వాల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ లో మీరు గమనిస్తుంటే 3 side 9-inch వాల్ ఉంటుంది, పైన హెడ్ రూమ్ ఉంటుంది, కింద పిట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ రెడీగా ఉండడం వల్ల మనకి ప్రైస్ వాళ్ళకి లిఫ్ట్ అనేది కాస్ట్ తక్కువ అవుతుంది. అచ్చా. వాల్స్ సపోర్ట్ లేనప్పుడు ఏం చేస్తాం మనం, ఐరన్ బీమ్స్ స్ట్రక్చర్ తయారు చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసి దాని తర్వాత లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడం. అవైతే రఫ్ గా ఎంత దాకా? దానికి మనకి స్ట్రక్చర్ బేస్ ఆన్ రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్. కొంతమంది గ్లాస్ తో క్లాడింగ్ కావాలంటారు లుక్ వైజ్, కొంతమంది ఏసీబీ షీట్ తో కవరింగ్ ఇస్తాం మనం. కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనకి ప్రైస్ అనేది వేరీ అవుతాం.